సందర్భాల్లో మాట్లాడి ఉంటాం. కాబట్టి విన్నారు. కాబట్టి ఈ మాట అర్థం ఏమిటి అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరేమని సమాధానం చెబుతారు? ఏంటిది? కొంచెం దేవుళ్ళలోనికి వచ్చి వెళ్ళిపోయినోడు ఇంకా దరిద్రంగా తయారవుతాడు అని. ఇంకా చెప్పండి అమ్మా. కుర్చీలో కూర్చున్నాడు. కూర్చోతాను కుర్చీలో కట్లా కూర్చోండి మా కూర్చోండి. మామాట ఏం పడద్దు, అవునా? చక్కగా గోడకాలు కొనంటే అనుకోండి, జాగ్రత్తగా వినండి. కానీ అంటే చాలు. కాళ్ళలో పడితే చక్కగా లేచి కుర్చీలో కూర్చోండి. అలాంటి వాడికి మొహమాట ఏం పడమాకండి, సరేనా? కాబట్టి కానీ వాక్యాన్ని ప్రశాంతంగా చాలు. కాలు జాపుకుంటాను, జాపుకొని కూర్చోండి, ఇబ్బంది లేదు. అది ఫ్రీ ఉంది ప్లేస్, ఓకేనా? నేను మిమ్మల్ని ఏమో అన్నాం, సాతానా కాలు మీ అనేమో అన్నాం, ఓకేనా? కాబట్టి ఫ్రీగా ప్రశాంతంగా కూర్చొని వాక్యాన్ని చాలు. సరే, చెప్పాలి. ఇంకా ఈ మాట ఎన్నోసార్లు వినుంటారా లేదా? చెప్పండి. ఇంకా అవునా? ఎప్పుడు ఈ మెసేజ్ అనలేదా? ఓకే, స్టోరీ చెప్పడం మళ్ళీ. ఒక వ్యక్తికి ఒక దెయ్యం పట్టిందంట. అయితే అది వదిలిపోయిందంట. అయితే అది వదిలిపోయి బయట ఎక్కడన్నా ఉందాం అనుకుంటే ఎక్కడ దానికి మంచి స్థలం దొరకలేదంట. సరేలే, ఇంతకు ముందు ఒక వ్యక్తి దగ్గర ఉన్నాడు కదా, అక్కడే బాగుంది, ఒకసారి ఏమైనా ఖాళీ ఉందేమని మళ్ళీ వెళ్ళి చూద్దాం అనుకుందంట. వెళ్ళి చూస్తే ఆ వ్యక్తి హృదయం ఇంకా ఖాళీగానే ఉందంట. ఎలా ఉంది తెలుసా? ఇంతకు ముందు కంటే శుభ్రంగా ఉందంట, ఓకేనా? కాబట్టి అదేమనుకుందంటే, కాబట్టి ఇక్కడ చాలా బాగుంది, పాపం నాలాగే చాలా దెయ్యాలు బాధపడుతుంటే మంచి ప్లేస్ దొరక్క ఇక్కడ చాలా విస్తారమైన ప్లేస్, చాలా నీట్ గా అమర్చుంది, కాబట్టి నా బాధ మిగతా దెయ్యాలకు కూడా వస్తుందేమో, కాబట్టి ఒక 7 దెయ్యాలకి సాయం చేద్దాం అనుకుందంట అది కూడా. కాబట్టి ఏం చేసిందంటే, అది వెళ్ళి ఇంకొక 7 దెయ్యాలని తీసుకొచ్చి వాటిని కూడా ప్రశాంతంగా అతని హృదయంలో ఉండేలాగా చక్కగా చేసిందంట. అర్థమైందా? అప్పుడు ఆ వ్యక్తి స్థితి ఉందే, మొదటి స్థితి కంటే, అంటే దెయ్యం వదిలిపోయినప్పుడు అతనుకున్న స్థితి కంటే ఇప్పుడు, క్షమించండి, దెయ్యము అతనిలో ఉన్నప్పుడు ఉంది కదా, ఒక దెయ్యం అతనిలో ఉంటది కదా, అప్పుడున్న ఆయన స్థితి కంటే ఇప్పుడు 7 దెయ్యాలు ఉన్నాయి కదా, అప్పుడు స్థితి మరీ దారుణంగా ఉంటదంట అని చెప్పి చివరిలో ఒక ట్యాగ్ లైన్ వేశాడు. అది మనం మర్చిపోతాం, ఈ స్టోరీ అంతా గుర్తుంటుంది కానీ అది మర్చిపోతాం. కానీ గుర్తుంచుకోవాల్సింది అదే, అలాగే యాస్టిజ్ గా నీకు నాకు కూడా జరుగుతుందంట. ఈ దుష్టతరము వారికి సంభవించును అన్నాడు. సరేనా? అది స్టోరీ. ఇప్పుడు చెప్పండి, అది విన్నప్పుడు మీకు ఏమర్థం అవుతుంది? మీరేమనుకుంటున్నారు? ఇంతకు ముందు మీరు ఏమన్నారు? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు స్వీకరించకుండా ఉండటం. ఇంకా కొంచెం నిద్రపోకుండా యాక్టివ్గా ఉంటారని. దెయ్యానికి అపవిత్రాత్మ దొరకలేదంట. ఇంకా బాబాయ్ అవుట్ ఆఫ్ కాన్షియస్ లో ఉన్నాడు. నెక్స్ట్ ఇంకా ఓకే, దేవుని వాక్యం మనలో ఉంటే సాతాను రావడానికి ప్లేస్ లేకుండా ఉండేది. ఓకే, ఏకంగా బాగుంది చెప్పేశారు. ఇంకా మనం ఆత్మీయులం కదా, ఎక్కువ బాగుంది చెప్తాం. ఓకే, ఇంకా సరే. ఎప్పుడు వినలేదు ఈ స్టోరీ? విన్నారు కానీ మర్చిపోయారా? ఓకే, సరే. ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, అసలు ఈ స్టోరీని, ఈ ఉదాహరణని ఎవరితో చెప్పారు? అసలు ఎందుకు చెప్పారు? బేసిక్ గా ఈ స్టోరీని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తులతో చెప్పాడు. మనందరం ఈ 4 ముక్కలు చదివేసి దీని అర్థాలు చెప్పడానికి ప్రయత్నిస్తాం. కానీ అసలు ఈ స్టోరీని యేసయ్య అసలు ఎందుకు చెప్పాడు? ఎవరితో చెప్పాడు? ఎటువంటి మనస్సు కలిగిన వ్యక్తులతో చెప్పాడు? అది ఇక్కడ ప్రాముఖ్యం.
ఇదిగో ఒకడిని దెయ్యం పట్టినప్పుడు వాడి స్థితి కంటే కూడా వాడి వదిలిపోయి మళ్ళీ 7 దెయ్యాలు పట్టినప్పుడు వాడి స్థితి చాలా దారుణంగా ఉంటది. ఇంతకీ ఎవడయ్యా వాడు? ఏ పని చేస్తే అటువంటి స్థితి ఉంటుంది వాడికి? అర్థమవుతుంది మీకు? ఏం పని చేస్తే ఆ 7 దయ్యాలు పట్టినంత దారుణమైన స్థితి ఉంటది అని ఆలోచిస్తే చాలా జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. సమయం లేదు కాబట్టి చాలా ఫాస్ట్ గా చెప్తాను, కానీ మైండ్ లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ స్టోరీని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఎవరితో చెబుతున్నారు అంటే స్టోరీ కాదు, కానీ ఎగ్జాంపుల్ అనొచ్చు. మనం అర్థం అవడానికి ఎగ్జాంపుల్ వాడతాం కదా, ఇది ఎగ్జాంపుల్ లాంటిది. ఆయన చెప్పిన మాటలన్నిటికీ ఎగ్జాంపుల్ గా ఉంటది. ఇదే చివరికి ఫలితం కూడా. అయితే ఈ మాటల్ని యేసయ్య చెబుతున్నాడు. ఎవరితో చెబుతున్నాడు అంటే పరిసయ్యులు అనే వారితో చెబుతూ ఉన్నాడు. ఎవరయ్యా పరిసయ్యులు అంటే బాగుగా దేవుని మాటలు తెలిసినోళ్ళే, తెలియనోళ్ళేం కాదు. మన భాషలో చెప్పాలంటే పాస్టర్లు అని అనొచ్చు. ఎవరు? పాస్టర్లతో, నా మాట తప్పుగా అర్థం చేసుకోమాకండి, మీకు అర్థం అవడానికి అంతే. అంటే దేవుని వాక్యాన్ని బాగుగా తెలిసి బోధించేటటువంటి, లేకపోతే దేవుని వాక్యాన్ని బాగుగా ఎరిగినటువంటి విశ్వాసులైనటువంటి వారితో ఈ ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎంతకి వాళ్ళేమన్నారు ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి? యేసయ్య. అర్థమవుతుంది మీకు? ఎందుకు యేసయ్యని వాళ్ళేమన్నారు? ఎందుకు యేసయ్య ఇది చెప్పాల్సి వచ్చింది అని అంటే, యేసయ్యని దెయ్యం పట్టినోడు అని అన్నారనమాట. ఎందుకు యేసయ్యని దెయ్యం పట్టినోడు అని అన్నారంటే, యేసయ్య ఏం చేశాడంటే ఒక మోగ దెయ్యము, గుడ్డి దెయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తికి ఆ దెయ్యాన్ని వదలగొట్టి, గుడ్డివాడు కాబట్టి చూపునిచ్చాడు, మోగవాడు కాబట్టి మాట్లాడటానికి శక్తినిచ్చాడు. సందర్భము 22వ వచనం నుండి, 12వ అధ్యాయం 22వ వచనం నుండి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. యేసయ్య ఏం చేశాడు? ఒక గుడ్డివాడికి, మోగవాడికి, ఎంతకి గుడ్డితనము మోగతనం ఎందుకు వచ్చింది? ఆడికి దెయ్యం పట్టింది. దెయ్యము పట్టడం వల్ల వాడికి గుడ్డితనము, మాట్లాడలేని తనము వస్తే యేసయ్య వాడి మీద జాలిపడి వాడిని ఏం చేశాడు? చూపు పొందేలాగా, తిరిగి మాట్లాడేలాగా ఆయన వానికి స్వస్థపరిచాడు. అవునా కాదా? సరే, ఇదంతా మీకు చెప్పే ముందు ఇంకొక మాట కూడా చెబుతాను. అసలు ఒక దెయ్యం పడితే ఎలా ఉంటుంది పరిస్థితి? ఒక దెయ్యం పడితేనే ఎలా ఉంటుంది పరిస్థితి మీకు అర్థం అవడానికి. ఇప్పుడు ఇక్కడ ఒక దెయ్యం పట్టింది కదా, వాడు ఏమయ్యాడు? మోగవాడు, గుడ్డివాడు. భూమి మీద కళ్ళు లేకుండా, మాట లేకుండా బ్రతికితే ఎంత వేదన ఉంటుంది? మీకు ట్రై చేయాలంటే ఒక 2 రోజులు కళ్ళు మూసుకొని ట్రై చేయండి. ఎక్కడున్నా అక్కడ కూడా ఖాళీ చేయాలి. కళ్ళు లేని స్థితిని, మాట్లాడలేని స్థితిని మీరు అనుభవించండి. అప్పుడు ఒక దెయ్యము పడితేనే ఎంత వేదన ఉంటుందో మీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఒక దెయ్యము పడితే ఎంత వేదన ఉంటుందో మనం ఆలోచించగలిగితే, అటువంటి 7 దెయ్యాలు పడితే ఇంకెంత వేదన ఉంటుందో అని అర్థం చేసుకోవడానికి యేసయ్య స్టోరీ చెప్పాడు. ఒక దెయ్యము పడితే, మూగతనము, గుడ్డితనం వస్తేనే వాడు ఎంత బాధను ఫేస్ చేస్తాడు. గుడ్డితనం అంత చిన్న విషయం కాదు. మీకు కళ్ళుండి రోజు తిరుగుతున్నారు కాబట్టి మీకు అర్థం అవ్వట్లేదు. కళ్ళు లేకపోతే ఎవడు పనులు ఎట్టుకోడు. కళ్ళు లేకపోతే ₹1 రాదు. కళ్ళు లేకపోతే ఇందాక బాబాయ్ అన్నట్టు నీ భార్య చూస్తుందో కూడా తెలియదు, భర్త చూస్తారో లేదో కూడా తెలియదు. పిల్లలు కూడా ఈడెందుకు గుడ్డో మనకు భారం అని అనొచ్చు. ఒక దెయ్యము పడితే వాడు అనుభవించే వేదన భూమి మీద మీరు ఆలోచించాలి. ఒక దెయ్యము పడితే ఒక వ్యక్తి ఎంత బాధను అనుభవించాడు అంటే, లూకాసు వార్త 9వ అధ్యాయానికి రండి.
12 అనుకుంటా. ఏంటంటే సిచ్యువేషన్, ఒక తండ్రి వచ్చి వాడు వాడు తరచుగా అగ్నిలో నీళ్ళలో పడతాడు, చూసారా ఆ సందర్భం? ఇప్పుడే చూసారా? భలే ఉంటుంది అనమాట. సమయం లేనప్పుడు అన్నీ ఉంటాయి. మార్కు సువార్త 9వ అధ్యాయం, క్షమించండి, మార్కు సువార్త 9వ అధ్యాయం. ఇక్కడ ఒక వ్యక్తికి దెయ్యం పట్టింది. ఆ దెయ్యము పడితే వాడు ఏమయ్యాడో చూడండి. అక్కడ 9వ అధ్యాయం 17వ వచనము. జనసమూహంలో ఒకడు బోధకుడా, మోగ దెయ్యము పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకుని వచ్చి తిని. ఏం దెయ్యం పట్టింది? మోగ దెయ్యం. జ్ఞాపకం పెట్టుకోండి, చాలు గుర్తుంటది, ఏమవదు. ఓకేనా? ఒక తండ్రి వచ్చాడు. తండ్రి యేసు దగ్గరికి వచ్చి, ఇదిగో నా కుమారుడికి ఏం దెయ్యం పట్టింది? మోగ దెయ్యం పట్టింది. ఆ మోగ దెయ్యం పడితే అతను ఏం చేస్తుందంట తెలుసా? ఆ మోగ దెయ్యం పట్టినప్పుడల్లా అతనికి ఏం రోగం వస్తుందంట? మూర్ఛ రోగం వస్తుంది. 18వ వచనం. అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని ఏం చేస్తుంది? ముందు పడేస్తుందంట. అప్పుడు వాడు ఏం చేస్తాడంట? నురగ కార్చుకొని పళ్ళు కొరుక్కొని మూర్ఛిల్లును. ఒక మోగ దెయ్యం పట్టినప్పుడల్లా వాడి పరిస్థితి చూడండి, పట్టంగానే ఏడుంటే ఆడబడిపోతాడంట. అప్పుడప్పుడు అనిపిస్తుంటది, అలా ప్రకాశం బ్యారేజ్ వెళ్తున్నప్పుడు దెయ్యం పట్టి ఉంటే వాడు ఎక్కడ తేల్తాడు మళ్ళీ? ఎంత డేంజరో మీకు అర్థం చేయడానికి చెప్తున్నా. ఒక దెయ్యము పడితే మనిషికి ఎంత వేదన ఉంటుందో మీకు అర్థం అవ్వాలి. ఒక మోక్షరోగం అనగా మన భాషలో ఏమిటి అది? ఇప్పుడు మనం అంటుంటాం కదా, ఆ ఫిట్స్ అన్నమాట. ఫిట్స్ వచ్చే వాళ్ళని అసలు వాళ్ళకి ఎంత భయం అంటే అంత భయం. నాకు తెలిసిన, నేను వాక్యం చెప్పిన ఒక చెల్లి నాకు బాగా తెలుసు, గుణదల్లో. ఆమెకు ఫిట్స్ రోగం ఉండడం బట్టి ఒక రాత్రి అంతా పడుకునేటప్పుడు ఫిట్స్ వస్తే నిద్రలో కొట్టుకొని ఉదయానికి చనిపోయింది ఆమె. ఒక దెయ్యము పడితే ఒక వ్యక్తి అనుభవించే బాధ మీకు అర్థమవ్వాలి. వీడు ఫుడ్స్ ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడంట, ఫిట్స్ రోగం వస్తుందంట, పైగా మోగవాడంట. మళ్ళీ ఇంకా ఆ దెయ్యం అంతటితో వదలట్లేదు. ఇంకేం చేస్తుందంట ఆ దెయ్యము? చూడండి అక్కడ 22వ వచనం. అది వానిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఆ దెయ్యం పట్టినప్పుడల్లా వాడు ఏం చేస్తాడు తెలుసా? వీళ్ళు నూనెలో దూకుదాం అనుకుంటాడంట, వీళ్ళు అగ్నిలో పడిపోయి కాలిపోదాం అనుకుంటాడంట. ఆ తండ్రి ఎంత వేదన అనుభవించుంటాడు వాడి వల్ల. ఇక ఆ తండ్రి నాకు తెలిసి ఇక 24 గంటలు ఆడితో కనిపెట్టుకుని ఉండాలి. ఆడికి దెయ్యం ఎప్పుడు పడుతుందో తెలీదు. దెయ్యం పడితే నీళ్లు కనపడితే వెళ్ళి దూకేస్తాడు అందులో. దెయ్యం పడితే అగ్ని కనపడితే అక్కడికి వెళ్ళి కాలిపోతాడు. వాడి పరిస్థితి చూడండి. యేసయ్య అప్పుడప్పుడు అనిపిస్తుంది. యేసయ్య ఒక ప్రశ్న అడిగాడు ఆ తండ్రిని, అసలు వీడికి ఎప్పుడు నుండి సంభవిస్తుంది ఇది? బాల్యం నుండి అని చెప్తాడు. నాకు తెలుసు, అందుకే ఈ ప్రశ్న అడిగి ఉంటాడు యేసయ్య. వాడికి ఎన్ని సంవత్సరాలు ఉండదు తెలుసా? ఆడికి నాకు తెలిసి ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. అసలు ఈ రోగం వచ్చి ఎప్పుడైంది? ఈ దెయ్యం బట్టి ఎప్పుడు వచ్చింది వీడికి? బాల్యం నుండే, సుమారు ఒక 10 సంవత్సరాలు వేసుకోండి. ఇప్పుడు ఆడికి ఎన్ని సంవత్సరాలు నుండి వస్తుంది ఈ దెయ్యం పెట్టడం? 15 సంవత్సరాలు. అసలు ఆ తల్లి నరకం చూసుంటాడు, ఆడు కాదు. ఆ కుటుంబం నరకం చూసుంటది, వాడు కాదు. కొడుకు చంపుకోలే, కొడుకు వదిలిపెట్టలే. అర్థమవుతుంది మీకు? దెయ్యము పట్టితే బాధ ఎంత ఉంటుందో మీకు అర్థమవ్వాలి. ఒక దెయ్యము పడితే వాడికి మాత్రమే సరే కాదు, ఆ కుటుంబానికి సరైంది. ఇక్కడ అంత వేదనను ఆయన అనుభవించాడు తండ్రి. అందుకే అన్నాడు, నీ వలనైతే నా మీద కనికరం ఉంచి నా కుమారుని సహాయం చేయి. ఎంత వేదన అనుభవించుంటాడో యేసుప్రభు. అందుకే అడిగి అనిపిస్తుంది నాకు, ఎప్పుడు నీకు రోగం ఉందని. నీ కుమారుడికి బాల్యం నుండే అన్ని సంవత్సరాల నుండి వేదన పడుతున్నాడు.
ఒక దెయ్యం పడితే మనిషి ఎంత దారుణమైన వేదనని అనుభవిస్తాడో, శ్రమను అనుభవిస్తాడో, వాడి ద్వారా తన కుటుంబం ఎంత వేదనని, శ్రమని అనుభవిస్తుందో మీకు ఆ పెయిన్ జ్ఞాపకం ఉండాలి. యేసయ్య అంటున్నాడు, రే మీరు అనుభవించే శ్రమ 7 దెయ్యాలు పట్టినంత ఉంటుంది అని చెప్తున్నాడు పరిశీలకు. ఒక దెయ్యము పడితే ఎంత వేదన ఉంటుందో మీకు అర్థం అవ్వాలి. గెరాసేన దేశంలో శానా దెయ్యము పట్టినట్టే ఉంటుంది, గుంపు దెయ్యం. ఆడు పరిస్థితి చూడండి. రాళ్ళతో గీదేసుకుంటాడంట, కొట్టేసుకుంటాడంట, చంపేసుకుంటాడంట, సంఖ్యలు వేస్తే బద్దలు చేసేసుకుంటాడంట. ఆ మార్చోట 5 అదొక స్టోరీ. దెయ్యము పట్టితే రాళ్ళతో గీగేసుకుంటాడు అంటాడు, శైలు వేస్తే బంధించేసుకుంటాడు, తెంచేసుకుంటాడంట. ఆ రూట్ను ఎవడని వెళ్ళాలంటే వాడికి ఏంటి వణికే. దెయ్యం పడితే ఎక్కడ ఉన్నాడు తెలుసాడు? మనందరం ఎక్కడ ఉన్నాం? ఇళ్లలో శుభ్రంగా వేసి తినేసి శుభ్రంగా ఫ్యాను వేసి వేసుకుని పడుకుంటాం. ఆడాడున్నాడు సమాధిలో ఉన్నాడు. ఒక 10 సమాధిలో ఉన్నాడు. తెలుసు నీకు బాధ. ఒక దెయ్యము పడితే ఎంత వేదన ఉంటుందో మీకు అర్థమవ్వాలి. వాడు నలగడమే కాదు, వాడి కుటుంబం నలుగుతుంది. జీవితాంతం మోగవాడిగా, గుడ్డివాడిగా, చెవిటివాడిగా ఉండడం అంత ఈజీ ఏం కాదు. ఆ దగ్గరికి వెళ్ళి కూర్చొని అడగండి. మీకు ఎవరైనా తెలిస్తే ఒక గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి కూర్చొని అడగండి ఆడి బాధ. మనం ఒక పని చేస్తే వాడంత ఏడంతలు ఉంటుందంట మన బాధ. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది ఒక దెయ్యం బట్టి అంత బాధ ఉంటుంది. ఇప్పుడు మనము మత్తయి సువార్త 12వ అధ్యాయానికి వద్దాం. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు యేసయ్య ఒక మోగ గ్రుడ్డి దెయ్యము పట్టిన వాడిని బాగు చేస్తే ఆ తోటి వ్యక్తులు ఏమంటున్నారు తెలుసా? పైగా దేవుని తెలిసిన వ్యక్తులు. మీకు చెప్పా ఎవరంట? విశ్వాసులు, పాస్టర్ గారు, వాళ్ళే పరిచయం. వాళ్ళు ఏమన్నా తెలుసా? వీడు దెయ్యం వల్ల పోగొట్టాడు అంటున్నాడు అనమాట. కానీ అవంశవదేలిన అన్యులు దేవుని ఎరగిన వాళ్ళు ఏమన్నా తెలుసా? ఈయన దావీదు కుమారుడు కదా అని కొందరు అంటున్నారు అనమాట. దేవుని ఎరగిన వారి కంటే కూడా ఒక యూదులు అనుకోండి. కొందరు విశ్వాసులేమో, కొందరు దైవజనులేమో ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని యొద్ద వచ్చిన దేవుని కుమారుడు కాబట్టి దేవుని శక్తి ద్వారా పోగొట్టాడు అంటే కొందరు ఉన్నారంట పేరు మోసిన విశ్వాసులు, పేరు మోసిన దైవజనులు. వాళ్ళు ఏమంటారంట తెలుసా? వీడు దెయ్యం వల్ల పోగొట్టాడు అంటున్నారు. అర్థమవుతుందా మీకు? దేవుణ్ణి ఎరిగిన బిడ్డలై ఉండి యేసయ్య దేవుని శక్తి ద్వారా ఒక వ్యక్తిని బాగు చేస్తే ఆనందపడాల్సింది పోయి, ఇదిగో దేవుడే చేశాడని ఆనందపడాల్సింది పోయి, కొందరు వ్యక్తులు దేవుడు చేశాడు, ఈయన దావీదు కుమారుడు అంటే దేవుడు అని అర్థం. అక్కడ ఈయన దావీదు కుమారుడు కదా, వాళ్ళకి యూదులు కాబట్టి లేఖనాలు తెలుసు. దావీదు కుమారుడు అంటే దేవుడు నాకు తెలుసు కాబట్టి ఈయన దేవుడు కదా, దేవుడి శక్తి ద్వారా ఈయన పోగొడుతున్నాడు కదా అని కొందరు అంటుంటే, ఇంకో గుంపు ఏమంటుందో తెలుసా? వీడు దెయ్యం ద్వారా వదలగొడుతున్నాడు అంటున్నారంట. అప్పుడు యేసయ్య అన్నాడు ఆ గుంపుతో, నేను దెయ్యం ద్వారా వల్లగొడితే ఏ కుటుంబం అన్నా కుటుంబంలో కుటుంబం వ్యతిరేకంగా ఉంటే ఆ కుటుంబం నిలబడుతుందా? మా ఇంట్లో నేను మా అన్నయ్య ఉంటాం. మా అన్నయ్యకి నేను వ్యతిరేకంగా నిలబడ్డాను అనుకోండి, ఆ కుటుంబం నిలబడుతుందా? మీ ఇంట్లో మీరు మీ అమ్మకి, మీ నాన్నకి, మీ తోబుట్టులకి వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, మీ కుటుంబం నిలబడుతుందా? ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో ఒక ఇంటికి ఇంకొక ఇంటికి గట్టిగా గొడవలు ఉన్నాయి అనుకోండి, ఈ 10 మంది, 20 ఫ్యామిలీస్ కి ఒకరికొకరు పడలేదు అనుకోండి, అసలు ఈ పట్టణం బాగుపడుద్దా? వాడికి వచ్చారే, అదిగో చెట్లన్నీ పెరిగినది, వెళ్ళడానికి దారి లేదురా, చెట్లు నరుకుదాం రారా అంటే, నాకేం పోయింది నువ్వు చేసుకో అంటాడు అనమాట. నీకేమైంది? ఇంకొంచెం రోడ్డు మోసపడుతుంది అనమాట. అంటే ఒకడికొకడు వ్యతిరేకంగా చేసుకుంటే, సాతాన్ని విడగొడితే వాడి రాజ్యం ఎలా స్థిరపడుతుంది? అన్నాదమ్ములు కొట్టుకుంటే ఆ కుటుంబం ఎలా పేరు పొందుతుంది? ఆ కుటుంబం అసలు నిలబడుతుందా? ఇదిగో ఒక పట్టణంలో ప్రతి ఇల్లు కొట్టుకుంటే అసలు ఆ పట్టణం నిలబడుతుందా? ఈ పట్టణం కంటే ఇంకో ఊళ్ళో ఉండని చెప్పి ఈడు వెళ్ళిపోతాడు, ఆడు ఈ పట్టణం కంటే ఇంకో ఊరిని ఆడు వెళ్ళిపోతాడు, మొత్తం ఊరు ఖాళీ అయింది. అంతేనే కదా?
అదే చెప్పాడు మొదటిగా. అరే ఎక్కడన్నా సాతాన్ని విడగొడితే అసలు వాడి రాజ్యం ఎక్కడన్నా స్థిరపడుతుందా? మరి ఎలా మీకు బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు? నేను దెయ్యం వల్ల వాడికి పట్టింది దెయ్యం, నాకు దెయ్యం పడితే నా రాజ్యాన్ని నేను కూడా కొట్టుకుంటానా తీసేసి? నా పనేవో నాశనం చేయడం. ఇందాక చూసారా, వాడిని ఏం చేస్తుంది? తరచుగా నాశనం చేయడానికి నీళ్ళలోను సాతాను పనే నిన్ను నన్ను నాశనం చేయడం. అలాంటిది వచ్చి సాతాను నీలో నుండి నాశనం అయ్యేదాన్ని తీసేసి నేను బాగు చేస్తుందా? సిగ్గుండాలని అంటున్నాడు అన్నమాట వాళ్ళతో. మొదటి ప్రశ్న. రెండోది ఏమన్నాడు తెలుసా? వాళ్ళు యూదులు కదా, పరిచయాలు అంటే వాళ్ళ సమాజంలో అధికారులు, మంచి చెప్పాను పాస్టర్లు కూడా వాళ్ళు. కాబట్టి పాస్టర్ల కుమారులు ఏం చేస్తారు? దెయ్యాలు వదలగొడతారా లేదా? అందుకే అక్కడ రెండో ప్రశ్న కూడా వేస్తారు. మరి నేను దెయ్యం వల్ల వదలగొడితే మీ కుమారులు దేని వల్ల వదలగొడుతున్నారు అని వాళ్ళు అడుగుతాడు. ఏమని అడిగాడు? అరే మీరు కూడా పాస్టర్లే కదా, మీరు కూడా దేవుని పిల్లలే కదా, మీరు కూడా మీ పిల్లలకు కూడా ఏం చేస్తున్నారు? దెయ్యం పట్టిన వాళ్ళు నీ దగ్గరికి తీసుకొచ్చే మీరు దెయ్యాలు వలగొడుతున్నారు కదా, మరి వాళ్ళకి ఏం పట్టింది అంటే మీ పిల్లలకు కూడా దెయ్యం పట్టిందా? అంటే మీకు కూడా దెయ్యం పట్టే మీ దెయ్యం చేత వలగొడుతున్నారా అని అడిగాడు అనమాట. సరైన సమానమే కాదా? అది రెండో ప్రశ్న. అందుకే ఏసు ఏమంటాడంటే మీ కుమారులు మీకు తీర్పు తీర్చకుండా అన్నాడు. అంతేనే కదా? నేను దెయ్యం చేత వెలగొడతానంటే మరి మీ పిల్లలు మీరు ఎవరి చేత దెయ్యాన్ని వెలగొడుతున్నారు? మీరు కూడా బయలుజీవులే, మీరు కూడా దెయ్యాలే. అంటే మీరు వదలు కొడితే మాత్రం దేవుని శక్తి చేత, నేను వదలు కొడితే మాత్రం దేవుని శక్తి చేత. అది ఏసే అన్నమాట. మీరు మీ పిల్లల దెయ్యాలను వెళ్ళగొడితే మాత్రం దేవుని శక్తి చేత, నేను వెళ్ళగొడితే మాత్రము దెయ్య శక్తి చేత అని అంటారా అన్నాడు. రెండోది. అర్థమవుతుందా మీకు? మూడోది అంటాడు, ఇదిగో నేను నిజంగా దేవుని శక్తి ద్వారానే వెళ్ళగొడుతున్నాను. అలా నమ్మకపోతే మీ అందరికీ కూడా క్షమాపణ లేదని చెబుతాడు. మూడోది ఒక సమాధానం ఏం చెప్తాడు అంటే, ఒక ఇంటికి దొంగతనం వెళ్ళాలి అంటే దొంగతనం చేయాలంటే ముందు మనం ఏం చేయాలి? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఏం చేయాలి? బంధించాలి. అంతేనే కదా? చక్కగా ఇంటి యజమానుని అందరూ మేల్కొని ఉన్నప్పుడు దర్జాగా వెళ్ళి రే మీ దొంగతనం చేస్తున్నాడు రా అని అంటారా? దొంగతనం చేయాలంటే ముందు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఆడికి క్లోరోఫామ్ రాతో పెట్టాలి, లేకపోతే వెళ్ళి ఆయన ముందు తాళ్ళతో బంధించాలి, మెడ మీద కత్తి పెట్టేయాలి, చక్కగా నేను చేయాలి కుర్చీలో తాళ్ళేసి కట్టేయాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం? అంతేనే కాదు? అది కూడా చెప్పాడు అన్నమాట. అరే ఒకడు దోచుకుంటున్నాను కదా నేను, ఒక వ్యక్తిని, ఇదిగో ఆ దెయ్యం పట్టిన వ్యక్తిని నేను సంపాదిస్తున్నాను, ఆ దెయ్యం పట్టిన వ్యక్తిని నా కోసం సంపాదిస్తున్నాను. అదే దోచుకోవడం. ఎలా సంపాదిస్తున్నాను ఆ దెయ్యం పట్టిన వ్యక్తిని? వాడిలో ఉన్న బలవంతుడున్నాడే అనగా సాతాను, వాడిని నేను బంధిస్తే తప్ప వాడిని ఎలా కైవసం చేసుకోగలను నేను? అది ఆ పోలిక అర్థం. అక్కడ రాబడి మాట అది ఉంటుంది అనమాట. ఒకడు బలవంతుని బంధిస్తే తప్ప వాడేం చేయలేడు, ఆ ఇంటిని దోచుకోలేడు. అలాగే ఒక దెయ్యం పట్టినోడిని నేను సంపాదిస్తున్నాను కదా, నేను దోచుకుంటున్నాను కదా ఆ వ్యక్తిని. అంతేనే కదా? ఏసై తను సొంతం చేసుకున్నాడు లేదా దెయ్యం పట్టిన వ్యక్తిని? దెయ్యం పోగానే అందరూ ఏమన్నారు? ఏసయ్యా నేను నీతో పాటు ఉంటాను అంటున్నారా లేదా? ఇప్పుడు వాళ్ళందరూ ఎవరి సంబంధులు అయిపోయారు? ఏసై సంబంధులు అయ్యారు. అంటే ఏసై దోచేసుకున్నాడు ఎవరిని? ఒక వ్యక్తిని. ఎలా దోచుకున్నాడు? ఆడిలో ఉన్న బలవంతుడు ఉన్నాడే సాతాన్ని, ఆయన పక్కకి తీసి ఆయన తోసేసి ఏసై వాడిని కైవసం చేసుకున్నాడు. అది అనమాట మూడో పోలిక చెప్తాను. ఒరే నేను బలవంతుని బంధించాను, సాతాన్ని బంధించి ఈయన నేను దోచుకున్నాను అని మూడు చెప్పి తర్వాత అంటాడనమాట. ఈ 3 సార్లు చెప్పేసారు వాళ్ళకి మైండ్ పోతుంది. ఇక ఎందుకులే బాబు ఎంత గెలవలేమని చెప్పేసి ఇకేమడుగుతుంది తెలుసా? ఇప్పుడు అయ్యా నువ్వు నిజంగా దేవుడు అయితే ఇంకొక సూచికలు చూసి మేము నమ్మేస్తామంటారు అనమాట. ఏంటంట? ఇక 3 కోటింగ్లు ఇచ్చాడు కాబట్టి ఏం అనలేరు ఇక. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే, నేను ఆ సందర్భాన్ని మొత్తం మీకు చెబుతున్నాను, టైం లేదు కాబట్టి ఇంటికి మనస్ఫూర్తిగా చదవండి ఆ వచనాలన్నీ. ఇప్పుడు ఏసై ఇంకేం అనలేకపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు నిజంగా ఏసై దెయ్యం పట్టాడు, దెయ్యం చేత వదలగొడుతున్నాడు అంటే మేము మా పిల్లలు కూడా దెయ్యం చేత వదలగొడుతున్నాడు ఒప్పుకోవాలి. ఏం చేస్తారు? ఇక చచ్చిపోతారు ఇక. కాబట్టి ఈ 3 సమాధానాలు చెప్పిన తర్వాత వాళ్ళకి ఏం అనలేరు.
కాబట్టి నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే, నిజంగా నువ్వు దేవుడి దగ్గర నుండి వచ్చిన వాడు అయితే, నిజంగా నీవు దేవుడు అయితే ఇంకొక సైన్ నాకు చూపించి అంటారనమాట, మీకు అర్థం అవడానికి. నిజంగా నువ్వు పోలీసువేనా? ఇక్కడ ఒక డాక్టర్ అమ్మ ఉంది కాబట్టి నిజంగా నువ్వు డాక్టర్ అమ్మవేనా అని చెప్పి ఏం చేయాలి తెలుసా? 4 టాబ్లెట్లు ముందేసి ఒకటి చెప్పమ్మా నాకు ఇదేంటని. అప్పుడు ఏమైపోద్ది? ఆమె డాక్టర్ అమ్మో నకిలీ అమ్మో తెలిసిపోద్ది. అది సూచక్రియ అంటే. అంటే ఆ టాబ్లెట్లు ఆమె ముందేస్తే ఇప్పుడు ఆమె డాక్టర్ కాదు మనకు తెలిసిపోద్ది. ఆమె తప్పు చెప్పింది అనుకో, ఏమా డూప్లికేట్ అమ్మాయి, అవునా కాదా? అది సూచక్రియ అంటే ఏంటంటే వాడు అది చేసేవాడా చేయలేనివాడా అని అర్థం. అందుకే పోలీసుడు మీ ఇంటికి వచ్చారు, నేను సివిల్ డ్రెస్ లో వచ్చి నేను అరెస్ట్ చేస్తున్నాను అనుకోండి, మీరు ఎమ్మడేమడుగుతారు తెలుసా? ముందు ఈడేంట్రా సివిల్ డ్రెస్ లో వచ్చి అంటున్నాడు, ఈ అందుకే పోలీసుడేనా? పోలీసుడు అయితే పోలీస్ డ్రెస్ వేసుకుని రావాలిగా, అవునా కదా? పోలీస్ డ్రెస్ వేసుకుంటే కొంచెం పోతారేమో, కానీ నేను మామూలుగా డ్రెస్ వేసుకుని వచ్చేసి రారా స్టేషన్ కన్నా అనుకో, మీరేమంటారు చెప్పండి? పోలీసుడికి ఒక సూచన ఉంది, డ్రెస్. ఇంకా తెలివిగా ఉంటే డ్రెస్ చేసుకుని కూడా మోసం చేయొచ్చు కాబట్టి ఇంకా కొంచెం మన నాలెడ్జ్ ఉంటే ఏ ఐడి కార్డు ఎవరా అంటాం, లేకపోతే నువ్వు అసలు ఏ స్టేషన్ రా అంటాం. పలానా స్టేషన్ అంటాడు, ఆ స్టేషన్ ఎవరైనా తెలుసుంటే వాళ్ళకి ఫోన్ చేస్తాం, వీడు నిజంగానే కానిస్టేబుల్ కాదని అడుగుతాం. సూచన అంటే అది అర్థమవుతుందా? ఆడు అదా కాదా అని. సో అలాగా ఇప్పుడు యేసయ్యను ఏమడుగుతున్నారు? ఇంకొక సూచన చెప్పి, అంటే నువ్వు ఎంత నిజంగా దేవుడివేనా? అయితే ఇంకొక కార్యం చెప్పు, నమ్మేస్తామేమో అన్నారనమాట. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? వ్యభిచారులారా అన్నాడు అనమాట. మంచిగా తిట్టాడు. మీరు నమ్మే వాళ్ళు అయితే చాలా క్రియలు చేశా, వాళ్ళ ముందేగా చేసిన ఆ క్రియ. అంతకుముందు చూడండి చాలా అద్భుతాలు చేస్తుంటాడు, ముందు అధ్యాయాలు చదవండి. నిజంగా వాడికి నమ్మాలని హృదయం ఉంటే యేసయ్య నిజమైన దేవుడు అంటే అంతకుముందు చాలా అద్భుతాలు చేశాడు ఆయన, వాళ్ళ కళ్ళ ముందే సూచిక చేశాడు ఆయన. ఇంకా మీరు పైన సందర్భం చదివితే 12వ అధ్యాయము ఫస్ట్ చదవండి. ఆల్రెడీ ఒక ఓచ చేయగలవాడు బాగా చేస్తుంటాడు. ఎవరిని ఓచ చేయగలవాడు బాగా చేస్తుంటాడు ఆల్రెడీ విశ్రాంతి దినం రోజు. వాళ్ళు కూడా పరిశీలి, మీరు పైన సందర్భం మొత్తం చదవండి, మీకు అర్థమైపోద్ది. ఓచ చేయగలవాడు అంటే సన్నగా చేయి ఉంటది కదా, అప్పుడు కొందరు చూడండి 2 చేతులు ఒకేలా ఉండవు, సన్నగా చెయ్యి ఉంటది కొందరికి, అంటే చిన్నప్పుడే అది అలా పుడతారు. అలాంటి ఓచ చేయగలిగిన వాడికి మంచి చెయ్యి ఇచ్చేసాడు ఆయన. అది చూసారు పరిచయాలు ఆల్రెడీ. తర్వాత ఇది రెండోది, 2 చేశాడుగా, ఇప్పుడైనా నమ్మాలా లేదా అంటే అర్థమైపోయింది ఆయనకి. పైగా వాళ్ళు ఏమంటారు తెలుసా? యేసయ్యని టెస్ట్ చేద్దామని, యేసయ్య మీద నేరం మోపుదామని చెప్పి విశ్రాంతి దినం రోజు ఓచసేవుడిని తీసుకొస్తారు. వీళ్ళ బతుకంతా అంతే. అంటే యేసయ్యని ఇంకా పరీక్షిస్తున్నారు వాళ్ళు. విశ్వాసులు గుర్తెట్టుకోండి, బయటోళ్ళు కాదు. యేసయ్య మీద ఇంకొంచెం నేరం మోపుదామని చెప్పి ఒక ఓచ చేయగలవాడిని ఎప్పుడు తీసుకొచ్చారు? విశ్రాంతి దినం రోజు తీసుకొచ్చాడు. చేస్తే ఈయన పట్టేసుకుందాం. ఇక మిగతా వాళ్ళు కూడా నాకు సమంగా పలుకుతారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఈదులు కాబట్టి. ఆడి ప్లాన్ ఆడింది. అయితే నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే విషయం ఏంటంటే వీళ్ళకి నిజంగా నమ్మాలి, ఈయన దేవుని కుమారుడు, ఇంకో సూచికనే చేస్తే మేము నమ్మేస్తామయ్యా అని అనుంటే నిజంగా ఇంకోటి కాదు ఇంకోటి చేసేవాడు. కానీ వీళ్ళు నమ్మే బ్యాచ్ కాదు, వేసేద్దామని బ్యాచ్. కాబట్టి వేసే ఏమన్నాడంటే, వ్యభిచారులైన చెడ్డతరములారా, ఇక మీకు యోనా గురించిన సూచక్రియ తప్ప ఏ సూచక్రియ లేదు. ఇక నేను చచ్చిపోతాను, శుభ్రంగా సమాధిలో 3 రోజులు ఉంటాను, తిరిగి లెగుతాను, మీరే చూస్తారు గుండె అన్నాడు అనమాట. అప్పుడు వాళ్ళతో అలా అని మారని స్వభావం, ఇది మీకు జ్ఞాపకం రావాలి. ఈ మాట ఎవరితో చెబుతున్నాడంటే, అన్ని సూచక్రియలు చేసి అన్ని అద్భుతాలు చేసి కళ్ళ ముందు తాను దేవుడిగా ప్రత్యక్షపరుచుకుంటే, ఇదిగో తన తోటి వారు కూడా ఈయన నిజంగా దావీదు కుమారుని అంతమందికి ఆకలేస్తుంటే, మీరు తిమోతి పత్రిక చదవండి. యేసయ్య నిజంగా దేవుడు, ఎలాగూ ఆయన శరీరుడుగా వచ్చాడు, అంటే శరీరంలో వచ్చాడంట. అనేక మంది ప్రజలు ఆయన రక్షకుడుగా ఒప్పుకున్నారంట. ఆయన చనిపోయి తిరిగి లేచాడంట, చాలా మందికి కనిపించాడంట, ఆరోహణమయ్యాడుగా అందరూ చూస్తున్నారంట. ప్రజలు ఆయన ఏం చేశారంట? రక్షకుడని నమ్మారని ఉంటది అనమాట. 1 తిమోతి 2వ అధ్యాయం అనుకుంటే చివరి వచనంలో ఉంటది. అయితే కడవరి దినాలు కొందరు వస్తారులే, వాళ్ళు కాదని చెప్తారు, అని చెప్పే ముందు పని చెప్తారు. అంటే యేసయ్య దేవుడే అని అంత క్లియర్ గా వాళ్ళకి కళ్ళ ముందు చూపిస్తే ఆయన ఏమంటున్నారంటే తెలుసా? నువ్వు దెయ్యం పట్టినోడు అంటున్నారు. యేసయ్య చెప్పిన మాటలని అవి దేవుని మాటలు, అవి నిజమైన మాటలు అని నమ్మకుండా
తమ హృదయాన్ని మార్చుకోకుండా ఇంకా యేసు మీద బురద చల్లుదాము అని. అయితే ఆ బ్యాచ్ గురించి నేను మాట్లాడటం లేదు, కానీ ఆత్మీయంగా మనం ఆలోచిద్దాం ప్రస్తుతానికి. ఇంకా యేసయ్య ఇంతగా నీతో మాట్లాడుతున్నా, నాతో మాట్లాడుతున్నా ఆయన మాటల ద్వారా ఇంకా మారని హృదయాన్ని చూశాయని చెబుతున్న మాట. ఇక ఎన్ని చేయాలి మీకు చెప్పండి? ఇక ఎన్ని సూచక్రియలు చేయాలి మీకు చెప్పండి? మీ జీవితంలో మీరే చెప్తారు, మైక్ ఇస్తే ఇప్పుడు సాక్ష్యాలు, నాకు దేవుడు ఇన్ని చేశాడు అన్ని చేశాడని. కానీ సిగ్గులేని తనం ఏంటంటే మన హృదయాలు ఇంకా మారు. అలాంటి గుంపుతో మాట్లాడుతున్నాడు ఆయన. మైక్ ఇస్తే మీరే చెప్తారు, నాకు ఏసై ఇన్ని చేశాడని. కానీ విషయం ఏంటి తెలుసా? మన హృదయం మాత్రం ఇంకా మారలేదు, మన అలవాట్లు మారలేదు, మన పరిస్థితులు మారలేదు, మన దుష్టత్వం మారలేదు, మన బలాత్కారం మారలేదు. కానీ ఏసైని దేవుడు అని అందరూ చెప్పారు. అలాంటి జనాలతో అంటున్నాడు అని ఒక 2 ఉదాహరణలు తీసుకొస్తాడు. మీ బ్రతికి ఎలా ఉంటుందో తెలుసారా? మీ బ్రతికి ఎలా ఉంటుందో తెలుసా? ఇన్ని సంవత్సరాలుగా ఏసైని వింటున్నా మీ హృదయాలు ఆ మాటల ప్రకారంగా మార్చుకోకుండా ఇంకా ఏదో పెద్ద నీతిమంతులు ట్యాగులు వేసుకొని వేస్తారులుగా బతికి మీలాంటి బతుకులు ఎలా ఉంటాయో తెలుసా అని చెప్పి ఒక 2 ఉదాహరణలు చెబుతాడు. మొదటి ఉదాహరణ ఏంటి అంటే, ఏ ఉదాహరణ తెలుసా? యోనా అనే ఒక వ్యక్తి వెళ్ళి ఆ నినేవే అనే ఒక మహాపట్టణము, అదంతా తిరగాలంటే 4 రోజులు పడుతుంది. అప్పటి కాలం నినేవే పట్టణం జనాభా సుమారు 2 లక్షలు అంటారు. ఎంతమంది? 2 లక్షల మంది జనాభాకి ఒక యోనా అనే ఒక భక్తుడు వెళ్ళి, అరే 40 రోజులు దేవుడు మిమ్మల్ని వేసేద్దాం అనుకున్నాడు, కాబట్టి త్వరగా మీరు మారండ్రా అని అంటే వాళ్ళందరూ వణికిపోయి ఎవరితో సహా తెలుసా? రాజుతో సహా వణికిపోయారు. ఎవరితో సహా? రాజుతో సహా వణికిపోయి, ఓరి నాయన ఈడు దేవుడికి సంబంధించిన వ్యక్తిరా, ఈయనకి దేవుడు చెప్పాడంట, మనం బాగా దుర్మార్గ పనులు ఎక్కువ చేస్తున్నామంట, మనం బాగా బలాత్కారాలు చేస్తున్నామంట, కాబట్టి దేవుడు వేసేద్దాం అనుకున్నాడంట 40 రోజుల్లో. కాబట్టి దయచేసి ఏం చేద్దాం, మారదాం రా అనుకొని రాజు మొదలుకొని పనుల వరకు ఏం చేశారు తెలుసా? గోను పట్ట కట్టేసుకున్నాడు. రాజు ఏం చేశాడు తెలుసా? రాజవస్త్రాలు చింపేసి గోను పట్ట కట్టుకున్నాడంట, బూడిద పూసుకున్నాడంట. అంత మాత్రం తాగలేదంట. మొత్తానికి ఏం ఆర్గ్యుమెంట్ ఇచ్చాడు తెలుసా? మొత్తం అంటే ఏంటి తెలుసా? మనుషులకు మాత్రమే కాదు, ఈవెన్ జంతువులకు కూడా. ఎవరికి? ఈవెన్ జంతువులకు కూడా. మంత్రులు, అధికారులు, పేదోడు, జైల్లో ఉన్నోళ్ళు, ఈవెన్ పశువులకు కూడా 40 రోజులు గాని మీరు నీళ్లు ముట్టినా ఆహారం తిన్నా తోలు తీసేస్తానన్నాడు. ఎవరు? రాజుగారు. నీళ్లు తాగకూడదు, ఆహారం కూడా తినకూడదు. ఇంకోటి ఏం ఆజ్ఞించాడు తెలుసా? మీరందరూ మీ దుష్ట క్రియలు మానేయాలి. యోనా గ్రంథానికి రండి ఇప్పుడు ఒకసారి. ఒక మాట చూపిస్తా, టైం లేదు కాబట్టి తర్వాత చదువుకోండి. పేజీ నెంబర్ చెప్పండి తీసుకున్నాడు దయచేసి. 762, 762, 3వ అధ్యాయము 6వ వచనము. ఆ సంగతి, ఏ సంగతి? 40 రోజుల్లో మిమ్మల్ని వేసేస్తాననే సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఇలా ఆజ్ఞించారు ఆ పట్టణానికి, ఏమని? ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనల్ని చంపకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనుడు గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు కాని గొర్రెలు కాని మేతమేయకూడదు, నీరు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా, హృదయపూర్వకముగా దేవుణ్ణి అడుక్కోవలెను అని అందరికి దండోర వేయించాడు. అర్థమవుతుందా మీకు? ఒక వ్యక్తి, నినేవా నీలాంటి నాలాంటి, యోనా గారి నీలాంటి నాలాంటి మనిషి, ఆయన చెబితే
రాజు మొదలుకొని మంత్రులు మొదలుకొని ఆ పట్టణం అంతా గోనె పట్టలు కట్టుకొని తిండి నీళ్లు మానేసి, దేవా మమ్మల్ని కాపాడు, మా దుర్మార్గ పనులు మేము మానేస్తాం, మా బలాత్కార పనులు మేము మానేస్తాం, దయచేసి మా ఎడల పశ్చాత్తాపం పడు, నువ్వు మమ్మల్ని చంపేస్తానన్నావు కదా, ఆ మాట వెనక్కి తీసుకొని మమ్మల్ని కాపాడు అని వేడుకున్నారు. మన భాషలో అడుక్కున్నారు. అది మంచి పాట. ఏమడుకున్నారు? అడుక్కున్నారు అన్నమాట. తిండి నిద్రలు మానేసి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళు ఆపేశాడు. అయితే ఈ విషయం ఏంటి తెలుసా? ఒక మనిషి ప్రకటిస్తే, ఒక మనిషి చెబితే అందరూ మారిపోయి పశ్చాత్తాపడి దేవుని దగ్గర తమ దుర్మార్గ పనులు, బలాత్కార పనులు ఏం చేశారు? మానేశారు. అక్కడ యేసయ్య అంటాడు 12వ అధ్యాయంలో, యోనా కంటే గొప్పవాడిని నేను అంటాడు. ఎవరికంటే? అరే యోనా మనిషి, నేను దేవుణ్ణి, నేను చెబితే నన్ను దెయ్యం పట్టినాడు అంటారా? నేను చెబుతుంటే డైరెక్ట్ గా మీ మనసులు మార్చుకోరా? ఆ నినేవే వారి కంటే కూడా మీ స్థితి దారుణంగా ఉంటుంది. ఇంకో మాట ఏంటంటే, వాళ్ళు రేపు నీ మీద నా మీద తీర్పడిగా ఉంటారు. ఏంటి తీర్పయ్యా? ఏమి తీర్పుతారంటే, అరే మనిషిని ప్రకటిస్తే వాళ్ళు గోనె పట్టు కట్టుకున్నాడు రా రాజు, నువ్వు నేను ఆపడాలి అక్కడికి ఎందుకు వెళ్ళి పని చేసేవాళ్ళం మహా అంటే. ఒకరోజు కూలీగా, ఒకరోజు పనికి వెళ్ళకపోతే ఇంకో రోజు బతకలేము. అలాంటి వాళ్ళు సాక్షాత్తు యేసుక్రీస్తు వాక్య రూపంలో చెబుతుంటే నీ హృదయాన్ని నా హృదయాన్ని మార్చుకోలేదంటే ఏం చేయాలి చెప్పండి? దేవుడు చెబుతుంటే మారట్లేదు వాళ్ళు, మనిషి చెప్తే మారిపోయారు వాళ్ళు. ఇంకెంత తోలు తీయాలి చెప్పండి వాళ్ళని? అది ఆయన చెప్పిన మామూలుగా ఉండదు మీ స్థితి. రెండో ఎగ్జాంపుల్ తీసుకొచ్చాడు. సొలొమోను జ్ఞానవంతుడని విని ఆ శాబా దేశపు రాణి ఆయన టెస్ట్ చేయడానికి వెళ్ళింది. ఈడ అసలు అంత జ్ఞానవంతుడా కాదా అని. అవునా కదా? వెళ్ళిందా? బైబుల్ చదవండి అప్పుడప్పుడు దయచేసి, అర్థమవుతుందా? లేకపోతే నన్ను తిట్టుకుంటారు, ఈడేం చెప్పాడు రా బాబు అని. సరే జాగ్రత్తగా ఆలకించండి. ఏ రోజు ప్రశాంతంగా చెప్తుంది లేదు, ఫాస్ట్ గా చెప్తున్నాను, తిట్టుకోమాకండి. సరేనా? జాగ్రత్తగా ఆలకించండి. అయితే ఈ సొలొమోను రాజు ఆ యొక్క శాబా దేశపు రాణి వెళ్ళి టెస్ట్ చేద్దాం అనుకుంది, అసలు అంత జ్ఞానవంతుడా కాదా అని. ఎక్కడి నుండి వచ్చినారు తెలుసా? బైబుల్ రాశాడు యేసుప్రభు ఇందాక మనం చదివిన సందర్భంలో 12వ అధ్యాయంలో, భూమి అంతం నుండి వచ్చింది అంటాడు అన్నమాట. ఎక్కడి నుండి? అమెరికా నుండి వచ్చారనమాట మన విజయవాడ చూడడానికి. సొలొమోను విజయవాడలో ఉంటే వాళ్ళంతా అమెరికా నుండి, ఆఫ్రికా నుండి, అటు నుండి వచ్చిందంట. ఆమె విని ఈడేదో పెద్ద జ్ఞానవంతులు అంటే ఇంక టెస్ట్ చేద్దామని పరీక్షించడానికి వచ్చింది. మళ్ళీ వచ్చి విని ఆయన జ్ఞానాన్ని చూసి ముద్రలు అయిపోయి, గురు బాబు నీ ఇంట్లో పనోడు కొంటే చాలు రా బాబు అనుకున్నాను. మాకంటే కూడా నీ ఇంట్లో పనులుగా బతికే వాళ్ళు గొప్పోళ్ళు, రోజు నీ జ్ఞానం మాట్లాడే బతుకుతారు అని చెప్పి ఆయన జ్ఞానానికి ముద్రలు అయిపోయి తన మనస్సు మార్చుకుంది. ఇది ఎంత జ్ఞానం ఉందా లేదని టెస్ట్ చేయడానికి వచ్చిన ఆమె, గురు బాబు ఇది చాలా మామూలుడు కాదని చెప్పి తనకున్న బంగారము వెండి మొత్తం ఆడబడి వెళ్ళిపోయింది. ఏం చేసింది ఆమె? ఎమ్మటే మారింది తన మనసు. వీడు నిజంగా దేవుడు. ఆయన మీరు చూడండి, సొలొమోను దగ్గర ఆమె చెప్తుంది, మీ దేవుడు మామూలుడు కాదని. మీ దేవుడి వల్ల అంత జ్ఞానం వచ్చింది అక్కడ. సొలొమోను అక్కడ హైలైట్ కాదు, యెహోవా అతనికి అంత జ్ఞానం ఇచ్చాడు అని హైలైట్ అక్కడ. ఎమ్మటే ఆమె తన మనసు మార్చుకొని నీ ఇంట్లో పనోడుగా ఉన్నాడు గొప్పోడయ్యా అనుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు అంటాడు సొలొమోను కంటే గొప్పోని నేను అంటాడు. అయినా మరి మీరు వినర్రా అని చెప్పి ఇప్పుడు అలా మారినవాడు వాడి స్థితి ఎలా ఉంటుంది తెలుసా మీకు? అలా మారినవాడి స్థితి ఎలా ఉంటుంది తెలుసా? సాక్షాత్తు దేవుడుగా ఉండి నేను మీకు చెబుతుంటే, ఈ రోజు లేకపోతే సాక్షాత్తు దేవుని వాక్యాన్ని తన సేవకుని ద్వారా మీతో నాతో చెప్పిస్తుంటే దేవుడు, మనం ఇంకా మన దుష్టత్వాన్ని, మన బలాత్కారాన్ని, మన యొక్క పాడు పనుల్ని మానకపోతే మీ పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు అవదాన్ని చెప్పాడు. వాడు ఒక దేవం పట్టిందిరా, వాడిని విడిచి వెళ్ళిపోయింది. తర్వాత దానికి బయట ఎక్కడ ఉండలేకపోయి
మళ్ళీ ఇంతకుముందు ఇల్లు ఉన్నారు కదా, ఆ ఇల్లు ఏమైనా ఖాళీ ఉందో చూద్దామని వచ్చింది. ఆవిడ ఇంతకు ముందు కంటే దాన్ని డబుల్ బెడ్రూమ్ చేశాడు, ఇంతకుముందు సింగిల్ బెడ్రూమ్. ఏంటిది ఇంతకుముందు ఏంటిది సింగిల్ బెడ్రూమే, ఇప్పుడు అదేమైంది డబుల్ బెడ్రూమ్ అయింది, ఇంకా విశాలంగా ఉన్నది. దానికి బాధ వేసింది. నా ఫ్రెండ్స్ ఒక 7 మంది ఉన్నారు, వాళ్ళకి స్థలం నాకు ఏడుతున్నారంట, వాళ్ళకి మంచి స్థలాలు లేకుండా ఏడుతున్నారు. కాబట్టి మరేడు దెయ్యాన్ని తీసుకొచ్చి చక్కగా వాళ్ళు కూర్చోబెట్టింది. ఇప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? మామూలుగా ఉండదు. ఇప్పుడు ఒక దెయ్యం పట్టినోడి పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? వాడు వేదన అనిపించిన వేదన, అవునా కదా? సమాధుల్లో బతకే దెయ్యం పడితే నీళ్ళల్లో అగ్నిలో పడి చచ్చిపోవాలి, మోక్ష రావడం. అని వాళ్ళందరూ అనుభవించిన బాధ మీరు జ్ఞాపకం. ఇక్కడ బాధకు సూచనగా చెప్తున్నాడు ఆయన. ఒక దెయ్యము పడితే ఆ వ్యక్తి ఎంత వేదన అనుభవిస్తాడో తెలుసా? యేసయ్య మాటలు చెబుతుంటే మారకపోతే అంతకి 7 అంతల బాధను మీరు రేపు అనుభవిస్తారు. నీ హృదయాన్ని నా హృదయాన్ని దేవుని మాటలకి తగ్గట్టుగా నీవు నేను మార్చుకోకపోతే రేపు నీ పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఒక దెయ్యం పట్టినోడే బాగు, రేపు నీ పరిస్థితి నా పరిస్థితి 7 దెయ్యాలు పట్టినోడి పరిస్థితి. అంత వేదనని ఎక్కడా చూస్తారు? చచ్చిపోయిన తర్వాత నరకం అనుభవిస్తారు. అర్థమవుతుందా? ఈ మాట ఎవరితో చెప్పారు మీకు అర్థమవ్వాలి. రేపు నీవు నేను చచ్చిపోయిన తర్వాత తెలుగు భూమిదే నీ బతుకు నా బతుకు ఎలా ఉంటదంటే అలా ఉంటుంది. చక్కగా దేవుడు మీ దగ్గరికి వచ్చాడు, వాక్యం వచ్చింది, విన్నారు, మీ ఒకదేని వదిలిపెట్టుకొని సంఘంలోకి వచ్చారు, అవునా కదా? ఎక్కడికి వచ్చారు? మీ దెయ్యం వదిలిపోయింది. బేసిక్ గా సంఘంలోకి వచ్చారంటేనే, దేవుణ్ణి ఎరిగారంటేనే మీకు పట్టిన దెయ్యం వదిలిపోయింది. వచ్చిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం వినబడుతుండగానే ఇదే రక్షణదనం, నేడే సమయం అని చెప్పి భయపడి ఏం చేయాలి? అమ్మో ఈ మాట పరంగా నేను బ్రతకాలి, ఈ మాట పరంగా నేను జీవించాలి, అమ్మో నాలో ఉన్న చెడుతానని నేను సరి చేసుకోవాలి, ఈ దుర్మార్గాన్ని నేను విడిచిపెట్టాలి అని గాని మీరు అనుకోకపోతే, మళ్ళీ చెబుతున్నాను, దెయ్యం వదిలిపోయి చర్చిలోకి వచ్చారు, మీకు 7 దెయ్యాలు పడతాయి. తర్వాత ప్రతి ఆదివారం చెబుతున్న మాటల ప్రకారంగా ప్రతి సహోదరుడు లేకపోతే ప్రతి పాస్టర్ గారు మంచిగా దేవుని వాక్యాన్ని చెప్పే వాళ్ళు ఎవరైతే చెబుతున్నారో ఆ మాటలను వింటున్నప్పుడు ఆ మాటల ప్రకారంగా నీవు నేను మారకపోతే రేపు నీ పరిస్థితి నా పరిస్థితి 7 దెయ్యాలు పట్టిన వాడి స్థితిగా ఉంటుంది. దయచేసి మనందరి దెయ్యం మొదలు కొట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే దేవుని మాటలను వింటూ ఆ మాటల ప్రకారంగా నువ్వు బ్రతకడం స్టార్ట్ చేయాలి. స్లోగా ఒక్కొక్క దుర్మార్గపు పని, దుష్టత్వ పని, నీ శరీరాన్ని దుర్నీతి సాధనాలుగా వాడటం మానేసి దేవుడు ఎందుకు ఇచ్చాడో ఎరిగి ఆ అవయవాలతో ఏం పని చేయాలో తెలుసుకొని చక్కగా కానీ మీరు ముందుకు సాగకపోతే ఒకానొక రోజు చచ్చిపోయిన తర్వాత మీ సినిమా కనపడుతుంది. బతుకున్నప్పుడు కూడా సినిమా చూపిస్తారు. తండ్రి చిత్త మెరుగు అలాగే సిద్ధపడిన వాడికి అనేక దెబ్బలు తగులుతాయి, తేలినోడికి గుండె దెబ్బలే, తోలు తీసేస్తారు. మన నిజంగా అనుభవిస్తారు. మీరే ఒప్పుకుంటారు, రేపు దేవుడు మామూలుగా తొక్కలేదు నన్నని మీ నోటిని మీరే చెప్తారు. దేవుడు నన్ను బాగా తొక్కాడు, అన్ని తీర్చి ఇలా కూర్చోబెట్టాడు ఇప్పుడు అంటారు. అప్పుడప్పుడు మీరు వినండి, కొంత అంటుంటారు కదా, దేవుడు నన్ను కొట్టిడికి మాత్రం అన్ని మూసుకొని వచ్చేసాడండి అంటారు. రేపు నీ స్థితి నా స్థితి అలాగే ఉంటుంది. అవి వినడానికి బాగా ఉంటాయి, ఆడు పడ్డ శ్రమలు ఉంటాయి చూసారా, అవి అనుభవించేటప్పుడు మీ సినిమా కనపడుతుంది. మనకి చాలా సిలింపులుగా ఉంటది. యెహోవా దావీదు పాపం తీసేశాడు, క్షమించేశాడని. యెహోవా దావీదు ఏమన్నాడు? హృదయానుసారుడైన మనుషుడు అన్నాడని. ఆయన చరిత్ర చదివితే ఆ బాధలు చచ్చిపోతాం మనం.
మీకు సాక్ష్యం లాస్ట్లోనే కనపడుతుంది. బాధలు కనపడేటప్పుడు ఆ శ్రమ మీకు తెలియట్లేదు. ఎందుకు చెప్పండి? అరే ఆఫ్రికా ఖండానికి సువార్తకి వెళ్ళరా అంటే లేదు లేదు నేను బిజినెస్ చేస్తానని చెప్పి బ్యాంకు జాబులు బిజినెస్ చేసుకుంటున్నాడంట. 12 ఏళ్ళ కుమారుడు అలా కుర్చీలో కూర్చొని ఉన్నాడంట. అలా పట్టాడంటే చచ్చిపోయాడంట. అప్పుడు కుర్రోడు జ్ఞాపకం వచ్చిందంట, లోపల ఆత్మ వదిలిపెట్టదుగా, నన్ను ఆఫ్రికా వెళ్ళమంటే ఎక్స్ట్రా చేసి ఈ ధన వ్యామోహంలో పడ్డాను, కాబట్టి దేవుడు నాకు వేసాడు గోలి అని అనుకుని తప్పుగా నా భాషను అర్థం చేసుకోమాట. ఇప్పుడు ఏమవుతున్నాడు? ఇక వెళ్ళే అవకాశం లేదు అని చెప్పి ఇప్పుడు బైబిల్ కాలేజీలో ఒక టీచర్గా పనిచేస్తున్నాడంట ఆయన. నేను ఇప్పుడు అంటాను, ఎందుకు అంత దారుణం? ముందు చెప్పిన పిల్లలుంటే శుభ్రంగా కుమారుడు బతికేవాడు కదా. నష్టము పడాల్సి వస్తుంది. మీరు ఏదో సింపుల్ అనుకుంటున్నారు, చాలా కోల్పోవాల్సి వస్తుంది. చాలా మంది చూడండి, నా ఆరోగ్యం అంతా పోయిందండి. ఇప్పుడు దేవుని తెలుసుకుని ఏం ఉపయోగం చెప్పండి? దేవుని తెలుసుకోగానే ఇప్పుడు ఏమైనా సంపూర్ణ ఆరోగ్యం చేస్తారనుకుంటారా? మీరేమన్నా చేస్తారనుకుంటారా? అంత సినిమా లేదు. అలా చేస్తే నువ్వు శిక్షణ తెప్పించుకుంటావు. అంత సినిమా ఇవ్వడు దేవుడు. ఇప్పుడు పాపానికి అవ్వడన్నా శిక్ష అనుభవించాల్సిందే. ఆయన కుమారుడైనా ఆయన కుమారుడు కాకపోయినా. కాబట్టి అటువంటి మనస్సు కలిగిన వారితో ఆయన మాట చెప్పాడు, మీ పరిస్థితి అలా ఉంటుంది. అందుకే లాస్ట్ ఏమన్నా తెలుసా? అలాగున ఈ దుష్టతరము వారికి సంభవించును అన్నాడు. అదొక పోలిక, అదొక ఉదాహరణ, మీకు అర్థం అవడానికి చెప్పాడు యేసయ్య. ఒక దెయ్యం పడితే ఎంత సినిమా ఉంటుందో బైబిల్లో చూపించాడు. 7 దెయ్యాలు పడితే ఒకసారి ఊహించుకోండి. చిన్నగా తీసుకోమాకండి ప్రేమను దేవుని పిల్లారా. చాలా దారుణమైన పరిస్థితి. దేవుని మాటలు వినబడుతున్నప్పుడు మనందరం దెయ్యాన్ని వదలగొట్టుకుని వచ్చాం. దయచేసి మళ్ళీ వాడికి ఏం వద్దు, స్థలం వద్దు. మానేశారు అలవాట్లు, వచ్చి కూర్చున్నారు. మళ్ళీ ఎందుకు అలవాట్లకి? ఈసారి ఒకదాంతో పోదు. ఆ ఒక అలవాటికే చాలా నష్టపోయి వచ్చి ఉంటారు ఇక్కడికి. నష్టపోకపోతే అసలు ఇక్కడికి రారు, అది తెలిసింది అందరికి. అవునా కదా? మీకు అర్థమైపోయింది, నేను చాలా నష్టపోయాను ఎందుకురా బాబు దీనివల్ల అని. మరి వచ్చినప్పుడన్నా బాగుపడగలగాలి. మన అలవాట్ల వల్ల ఒకడే కాదు, మన కుటుంబం నరకేతన పడాలి, మన కట్టుకున్న భార్య పిల్లలు. బాబోయ్ కొందరు చూస్తే ఆడు శుభ్రంగా ఉంటాడు, ఆడు అలవాటు చేసుకొని కరిగిపోయేదంతా మిగతా వాళ్ళు. ప్రతిదానికి లెక్క అప్పు చెప్పాల్సి వస్తుంది. అందుకే ఆయన అన్నాడు చివరి మాట, అదొక మాట చదివి మనం ముగించుకుందాం. చూడండి 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనము. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనము. దేవుని ఆత్మ వల్ల నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. కాబట్టి త్వరగా ఆయన రాజ్యంలో చేరుకోండి అన్నాడు ఆయన. దేవుని మాటలు వినబడుతున్నాయంటే మీకు అర్థమేంటి తెలుసా? మీకున్న దెయ్యం పోయింది, దేవుని కుమారుడు కుమార్తె అయ్యే అవకాశం వచ్చింది. అర్థమవుతుందా? మీకున్న దెయ్యం వదిలిందంటే అర్థం ఏంటంటే మీకు దేవుని కుమారుడు కుమార్తె అయ్యే అవకాశం వచ్చింది. కాబట్టి మీరు ఏం చేయాలి? మారు మనసు పొందండి. లేకపోతే మీరు మాట్లాడే ప్రతి మాటకి విమర్శించిన ముందు లెక్క అప్పచెప్పాలనే సందర్భం కూడా ఈ మాటలు ఉన్నాయి. అలాగే అంటారులేండి, ఈ వాక్యం అలాగే ఉంటది. పాస్టర్లు ఇంకా అలాగే చెప్తారులేండి, వాళ్ళ పని అదే. ఎంతమంది పాస్టర్లు ఉన్నారండి మంచోళ్ళు, ఎంతమంది విశ్వాసులు ఉన్నారండి మంచోళ్ళు. ప్రతి మాటకి విమర్శించిన ముందు మీరు లెక్క చెప్పాల్సి వస్తుంది. ఎవడో ఉంటే ఏంటి, అనకపోతే నీకు నాకెందుకు చెప్పండి. వాళ్ళు ఎలా ఉంటే నీకెందుకు నాకెందుకు. నువ్వు నేను ఏసై నమ్ముకున్నా, ఏసై ఎలా ఉండమని అలా ఉంటాం. ప్రతి మాటకి విమర్శించిన ముందు లెక్క చెప్పాలి. మారా అంటే నాకు ఇప్పుడే లేదులేండి, ఇంకొంచెం అయిన తర్వాత మారుతాను.
ఆ రోజు లెక్క చెప్పుకుంటాను. ఇంకెంత నష్టపోతానండి జీవితం, నాకు అర్థం కదా ప్రభు. మీకేమైనా నష్టపోవడం అంత ఇష్టమా? కుటుంబంలో వ్యక్తిని పోగొట్టుకోవడం అంత ఇష్టమా? సమాజంలో గౌరవం పోగొట్టుకోవడం అంత ఇష్టమా? ఒక్కలా చదువుతుంటారు పక్క పక్కన వాళ్ళు, వాల్యూ కూడా ఎవరు. అవునా కదా? అప్పుడు ఆడే తాగుతుంటాడు, ఆడి దేని పని అంటున్నాడు. అవునా కదా? అది ఆడేంటే ఖాళీగా ఉంటాడు, ఆడి ఏంటి మంచి ఇచ్చాడు అనిపించదు అప్పుడప్పుడు. అప్పుడు దయచేసి నేను మళ్ళీ చెబుతున్నాను, దేవుని మాటలు వినపడుతున్నప్పుడు, దేవుని మాటలు మీ చెవిని పడుతున్నప్పుడు, ఆల్రెడీ దెయ్యాన్ని వదలగొట్టుకుని వచ్చాం, మీ హృదయాలని చక్కగా దేవుని మాటలతో మార్చుకోవాలని ఆశతో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూ రోజుకు ఒక విషయాన్ని మార్చుకుంటూ రాకపోతే నేను అంటాను, దేవునిలోకి రాకముందు ఉన్న స్థితే బెస్ట్. ఒక దెయ్యంతో కడపటి స్థితి చాలా. ఎందుకంటే రేపు నీకు 200 తీర్పు, నాకు 200 తీర్పు అన్నాడు. అవునా కదా? తండ్రి చిత్తం తెలిసి అలాగే సిద్ధపడిపోతే అనేక దెబ్బలు అన్నాడు, తెలియకపోతే కొన్ని అన్నాడు. ఆడి కొన్ని దెబ్బలు ఆడికి తెలియదు కాబట్టి మనకి వచ్చి మరీ తెలుసుకొని మరి ఇంకొంచెం 2 అప్పుడప్పుడు అనిపిస్తుంటది, సాతాన్ని ఏమైనా తెలుసుకునేలా చేసి ఇంకొంచెం శిక్ష పాలు చేస్తున్నామో అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. మామూలుగా అంటున్నానండి. అవునా కదా? దయచేసి చిన్న విషయమే కాదు, చాలా శ్రమను అనుభవించాల్సి వస్తుంది. మీరు వాక్యం విన్నప్పుడు ఆ మాట ప్రకారం బతకకపోతే మీ స్థితి చాలా దారుణంగా ఉంటుంది, మీ కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, మీ వ్యక్తిగత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఒక దెయ్యం పడితేనే చాలా శ్రమను అనుభవించాల్సి వస్తుంది, 7 దెయ్యాలు పడితే ఇంకా శ్రమ అనుభవించాల్సి వస్తుంది. భూమి మీద పడతారు, చచ్చిపోయిన తర్వాత కూడా నరకంలో కూడా పడతారు. 2 రిలేట్ చేసుకునే ఇబ్బంది ఏం లేదు. కాబట్టి యేసయ్య ఆ యొక్క సందర్భాన్ని అటువంటి వ్యక్తులతో చెప్పాడు. బయట అనొచ్చు యేసయ్య మీద అలా ఇలా అని, వాళ్ళకి ఎంత శిక్ష ఉంటుంది ఈ సందర్భం చదివితే అర్థమైంది. అవునా కదా? యేసయ్య మీద బురద జల్లే వాళ్ళు ఆడి దేవుడు కాదు, ఈడి దేవుడు కాదైనా వాళ్ళకి ఎంత శిక్ష ఉంటుందని ఈ సందర్భం అర్థమైందంటే అర్థమైంది కాదు. వాళ్ళ సంగతి తర్వాత దేవుడు ఎరుగు. మన హృదయాన్ని మనం మార్చుకుంటాం, మనం చక్కగా ఉన్నాం. దయచేసి దేవుని మాట వినబడుతుండగానే మారిపోవడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నించేద్దాం. ఇప్పుడు మీరు చెప్పగలగాలి ఆ సందర్భం ఇప్పుడు చెప్పాను, లేకపోతే చాలా కష్టం. దేవుడి చిన్న మనం దీవించింది కాక కనుమూసుకుంటే చెప్పి ప్రార్థన తీసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక మారి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ ఎక్కడికైనా